Morning, students. We are discussing the lesson aberrations, Unit 1, Second BSc, third semester. In the last classes, we have discussed about different types of aberrations, chromatic aberration, and different types of chromatic aberration. There is two types, longitudinal and lateral chromatic aberration. Longitudinal chromatic aberration arises due to different colors in different positions, and lateral chromatic aberrations arises due to different colors in different sizes. Now, how to eliminate chromatic aberration? What is achromatism of lenses or achromatic doublet? With this method, we can remove or minimize the chromatic aberration. మనం లాస్ట్ క్లాసెస్ లో అబరేషన్ అంటే తెలుసుకున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబరేషన్ చెప్పుకున్నాం, క్రొమాటిక్ అబరేషన్ అని చెప్పుకున్నాం, క్రొమాటిక్ అబరేషన్ మళ్ళీ టూ టైప్స్ అని చెప్పుకున్నాం. ఆ టూ టైప్స్ చెప్పుకున్న తర్వాత అబరేషన్ అంటే డిఫెక్ట్ అనేది మనం తెలుసుకున్నాం. ఈ డిఫెక్ట్ ని రెక్టిఫై చేయాలి. ఎలా రెక్టిఫై చేయాలనుకున్నాం? అక్రోమాటిక్ డబులెట్ ద్వారా దీన్ని రెక్టిఫై చేయాలని చెప్పుకున్నాం. ఈ అక్రోమాటిక్ డబులెట్ అంటే ఏం చెప్పానన్నా, when two lenses are placed in such a way that the images formed by them is free from chromatic aberrations. అంటే ఏదైనా రెండు లెన్స్ తీసుకుంటే ఆ రెండు లెన్స్ యొక్క కాంబినేషన్ ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా తీసుకుంటే కనుక క్రోమాటిక్ అబరేషన్ మినిమం వస్తుందో ఆ విధంగా మనం కనుక తీసుకుంటే కనుక అప్పుడు ఆ కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ ఏమంటారంటే అక్రోమాటిక్ కాంబినేషన్ అని, ఆ ఫెనామినన్ ఏమంటారన్నమాట? అక్రోమాటిజం అంటారన్నమాట. when two lenses are placed in such a way that the image formed by them is free from chromatic aberration. The combination of lenses is called achromatic combination. ఆ కాంబినేషన్ ఏమంటారన్నమాట? అక్రోమాటిక్ కాంబినేషన్ అంటారు. ఆ ఫెనామినన్ ఏమంటారన్నమాట? అక్రోమాటిజం అని పిలుస్తారు. The minimization or removal of chromatic aberration is known as achromatization. The minimization or removal of chromatic aberration. Chromatic aberration minimize చేయాలి లేదా మనం రిమూవ్ చేయగలగాలి. ఆ పద్ధతిని ఏమంటారన్నమాట? అక్రోమాటైజేషన్ అని పిలుస్తారన్నమాట. ఈ అక్రోమాటైజేషన్ ని మనం చూడండి ఒకసారి. A suitable combination of convex lens and a concave lens may be free from chromatic aberration. A suitable combination of convex lens, concave lens అంటే కాన్వెక్స్ లెన్స్ ని కాన్కేవ్ లెన్స్ ని సూటబుల్ అంటే డిఫరెంట్ ఫోకల్ లెన్స్ యొక్క కాంబినేషన్ లో కనుక తీసుకుంటే అది కనుక క్రోమాటిక్ అబరేషన్ మినిమైజ్ చేస్తే ఆ కాంబినేషన్ ఏమని పిలుస్తారన్నమాట? అక్రోమాటిక్ డబులెట్ అంటారు. ఏ సూటబుల్ కాంబినేషన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ ఏ కాన్కేవ్ లెన్స్. ఏ సూటబుల్ కాంబినేషన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ ఏ కాన్కేవ్ లెన్స్ మే బి ఫ్రీ ఫ్రమ్ chromatic aberration. Such a combination is known as achromatic doublet. ఆ కాంబినేషన్ ఏమని పిలుస్తారన్నమాట? అక్రోమాటిక్ డబులెట్ అని పిలుస్తారు. ఈ కాంబినేషన్ ఏ విధంగా తీసుకుంటాం చూడండి. The condition of achromatism is done in two important cases. The condition of achromatism is done in two important cases. రెండు కేసెస్ లో రెడీ చేస్తారు. మొదటి కేసు ఏంటన్నమాట? when two lenses are in contact with each other. మనం తీసుకున్న రెండు లెన్స్లు కాంటాక్ట్ లో ఉంటే ఏంటి? when two lenses are separated by a distance ఏంటి? when two lenses are in contact with each other. రెండు లెన్సులు కాంటాక్ట్ లో ఉంటే ఏం జరుగుతుంది? అక్రోమాటిజం ఫర్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. అక్రోమాటిజం ఫర్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. రెండు లెన్సులు మన కాంటాక్ట్ ఉంటే ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. An achromatic doublet is formed in such a way that all colors come to focus at one point. An achromatic doublet is formed in such a way that all colors come to focus at one point. ఇంతకుముందు మనం క్రోమాటిక్ సెపరేషన్ చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క కలర్ ఒక్కొక్క చాట ఫామ్ అవుతుందని చెప్పాను. ఒక కలర్ ఒక చాట ఫామ్ అవుతుంది వల్ల ఏమవుతుంది అనమాట? డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ఉంటాయి అనమాట. అందువల్ల దాన్ని మినిమైజ్ చేయాలంటే ఏం చేయాలి? మనం అన్ని కలర్స్ ఒక చాటకు తీసుకురావాలి. అన్ని కలర్స్ ఎప్పుడైతే ఒక చాట తీసుకొచ్చావో ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది అనమాట? సమానంగా ఉంటుంది. అందువల్ల ఏం చేద్దాం? an achromatic doublet is formed in such a way that all colors come to focus at one point. అన్ని కలర్స్ కూడా ఒక వైట్ ఆబ్జెక్ట్ తీసుకుంటే డిఫరెంట్ కలర్స్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ పొజిషన్ లో వస్తున్నాయి. అలా కాకుండా ఆల్ కలర్స్ కమ్ టు ఫోకస్ ఎట్ సేమ్ పాయింట్. అంటే ఒకే పాయింట్ దగ్గర ఫోకస్ చేయగలుగుతున్నాం. సేమ్ ఫోకల్. అలా జరిగితే ఏం జరుగుతుంది? ద ఫోకల్ లెంత్ ఆఫ్ అక్రోమాటిక్ డబులెట్
ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అప్పుడు ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది అనమాట, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఇండిపెండెంట్ గా ఉంటుంది. అంటే 1/f ఈజ్ ఈక్వల్ టు μ-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r. మనం ఈ ఫార్ములా రాసాము, దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇక్కడ f అంటే ఏంటి, ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్, వేర్ f ఈజ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్, mu ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇక్కడ mu అంటే ఏంటనమాట, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. R1 అండ్ R2 ఆర్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఆఫ్ ద లెన్స్. f అనేది ఫోకల్ లెంత్, mu అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, R1 R2 ఏమంటారన్నమాట, రేడియై ఆఫ్ కర్వేచర్స్ ఆఫ్ ద లెన్స్. నేను చెప్పాను కదా, కాన్వెక్స్ లెన్స్ రెండు సర్ఫేస్ ఉన్నాయనుకోండి, రెండు సర్ఫేస్ల యొక్క రేడియై ఆఫ్ కర్వేచర్స్ అన్నమాట. మనం ఈక్వేషన్ 1 లో చేంజ్ కట్టాలి. చేంజ్ అంటే ఏంటి, మ్యాథమెటికల్ మనం చెప్పే చేంజ్ అంటే ఏంటి, డిఫరెన్షియేషన్. ద చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ corresponding to change in refractive index. The change in focal length corresponding to change in refractive index can be obtained by differentiating equation 1. The change in focal length corresponding to change in refractive, change in focal length corresponding to change in refractive index can be obtained by differentiating the equation 1. అంటే మనకు చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ కావాలి, దాని ద్వారా మనకి ఏమొస్తుంది, చేంజ్ ఇన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది. ఎలా వస్తుందంట, ఈ ఈక్వేషన్ 1 ని డిఫరెన్షియేట్ చేస్తే, ఇది డిఫరెన్షియేట్ చేసాం, d ఆఫ్ 1/f, x కి డిఫరెన్షియేట్ dx అని రాస్తాం కదా, ఈ 1/f కాబట్టి d ఆఫ్ 1/f అనుకున్నాం. మ్యూ కి డిఫరెన్షియేట్, ఇక్కడ μ-1 ఉంది, విడివిడిగా డిఫరెన్షియేట్ చేద్దాం. మ్యూ కి డిఫరెన్షియేషన్ ఎంత, dμ. 1 అనేది కాన్స్టెంట్ కదా, డిఫరెన్షియేషన్ ఎంత 0. R1 R2 మారవు కాబట్టి కాన్స్టెంట్, కాబట్టి దాన్ని అలాగే రాసాం, 1/r1 మైనస్ 1/r. దీని ఈక్వేషన్ 2 ఉంది. ఓకేనా, ఈక్వేషన్ 1 రాసాం. ఈక్వేషన్ 1 ని డిఫరెన్షియేట్ చేస్తే d of 1/f is equal to dμ into 1/r1 minus 1/r. ఇప్పుడు ఏం చేద్దాం, ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1. మనం ఏం చేద్దాం, ఈక్వేషన్ 2 ని 1 తో డివైడ్ చేద్దాం, అంటే 1 తే దీని 2 బై డివైడ్ చేద్దాం. డివైడింగ్ ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 అంటే ఏం చేయాలి చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. ఈక్వేషన్ 2 యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి, d of 1/f. ఈక్వేషన్ 1 యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి, 1/f. అంటే ఏంటి, LHS బై LHS, అంటే d of 1/f బై 1/f. డినామినేటర్ లో 1/f అంటే పైకి వెళ్ళిపోతుంది f, రెసిప్రోకల్ ఏమవుతుంది అప్పుడు f ఇంటూ d of 1/f. మీకు డౌట్ ఉంటే ఒక పేపర్ మీద రాసుకుని, అందరూ కూడా ఒక బుక్ పెట్టుకుని పేపర్ మీద రాసుకుంటే స్టెప్ టు స్టెప్ మీకు అర్థమవుతుంది. ఈ ఈక్వేషన్ 1 ఇది, ఇదేమో d of 1/f. నేనేం చేస్తున్నాను, ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1, 2/1 వేస్తున్నాను. 2/1 వేసినప్పుడు ఈక్వేషన్ 2 యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి, d of 1/f బై 1/f. d of 1/f బై 1/, మీరు 1/1 క్యాన్సిల్ చేస్తారేమో, ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/f, ఇది 1/f. d of 1/f 1/f లో 1/f పైకి వెళ్తే ఏమవుతుంది, f అవుతుంది కదా, అంటే f ఇంటూ d of 1/f. ఓకేనా, LHS ఇది. ఇప్పుడు RHS పోతాం, RHS అంతే ఇక్కడ dμ ఇంటూ 1/r1 మైనస్ 1/r2, dμ ఇంటూ 1/r1 మైనస్ 1/r2 బై μ-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2, RHS బై RHS. ఈ 1/r1 మైనస్ 1/r2, 1/r1 మైనస్ 1/r2 క్యాన్సిల్. మీ పేపర్ మీద తీసుకోండి అమ్మా, దీని మీద అర్థం కాకపోతే. 2/1 వేసాను నేను, 1/r1 మైనస్ 1/r2, 1/r1 మైనస్ 1/r2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏంటి, RHS బై RHS. RHS ఇక్కడ ఎంత, dμ. ఇక్కడ ఎంత మిగిలింది, ఇక్కడ μ-1. అదే రాసాను చూడండి, dμ బై μ-1. అంటే ఎంత వచ్చింది మనకి, డివైడ్ చేస్తే f ఇంటూ d of 1/f is equal to dμ బై μ-1 వచ్చింది. దీని ఉంచండి, చూడండి ఒకసారి. d of 1/f is equal to dμ బై μ-1 ఇంటూ 1/f రాసాం. ఎలా వచ్చింది ఇక్కడ చూడండి, f ఇంటూ d of 1/f ఉందిగా LHS లో. ఈ f ని ఏం చేద్దాం, ఇలా రైట్ సైడ్ తీసుకొచ్చాం, రైట్ హ్యాండ్ సైడ్. ఈ f ని ఏం చేద్దాం అనమాట, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. f ని ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి అవతల పక్క వస్తే ఏమవుద్ది, డివిజన్ అవుద్ది. అందుకని ఏమవుద్ది, d of 1/f is equal to f తీసుకొచ్చాం. రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది, dμ బై μ-1, అలాగే రాసాం. f ఏమవుతుంది కిందకి వస్తే 1/f. సరిపోయిందా, అంటే d of 1/f is equal to dμ బై μ-1 ఇంటూ 1/f. మీకు ఆల్రెడీ ఒక నిమిషం నిన్న చెప్పాను, డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ఏ లెన్స్. డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ఏ లెన్స్ అంటే కనుక dμ బై μ-1. యాక్చువల్ ఫార్ములా ఏంటంటే μ2 మైనస్ μ1 బై μ-1, μ2 మైనస్ μ1 బై μ-1. అక్కడ μ1 μ2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎనీ 2 కలర్స్. ఇప్పుడు విర్జియర్ లో ఏదన్నా 2 కలర్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నమాట. మ్యూ అంటే ఏంటి మరి కింద, మ్యూ అంటే యావరేజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద కలర్స్ అన్నమాట. మ్యూ అంటే ఏంటి, యావరేజ్. అంటే ఎంత, ఇక్కడ μ1 μ2 తీసుకున్నాం అనుకోండి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, μ1 ప్లస్ μ2 బై 2 అనమాట. ఇది యావరేజ్ మ్యూ అనేది. అంటే డిస్పర్సివ్ పవర్ ఆఫ్ లెన్స్ కి ఫార్ములా ఏంటి, dμ బై μ-1. dμ అంటే μ2 మైనస్ μ1 బై μ-1. ఈ dμ బై μ-1 ప్లేస్ లో మనం ఏం రాద్దాం, ఒమేగా, డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ద లెన్స్. అంటే ఈ dμ బై μ-1 ప్లేస్ లో ఒమేగా రాస్తే మనకి ఏమైంది,
ఒమేగా ఇంటూ 1/f. ఒమేగా ఇంటూ 1/f ఎంత? ఒమేగా బై ఎఫ్ అన్నమాట. అంటే పి ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? ఒమేగా బై ఎఫ్. దాని ఈక్వేషన్ 3 అనుకోండి. ఈ రోజు నుంచి మీరు పి ఆఫ్ 1/f అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు మనం? ఒమేగా బై ఎఫ్ రాసుకోవచ్చు. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/f అంటే ఏం రాసుకోవచ్చు? ఒమేగా బై ఎఫ్. ఇది గుర్తుంచుకోండి, నెక్స్ట్ దాంట్లో కూడా ఉపయోగిస్తాం. పి ఆఫ్ 1/f అంటే ఎంత? ఒమేగా బై ఎఫ్. నెక్స్ట్ లెట్ ఏం తీసుకున్నాం మనం? రెండు లెన్స్ తీసుకున్నాం కదా. లెట్ f1 and f2 be the focal lengths of the two lenses in contact. Let f1 and f2 be the focal lengths of the two lenses in contact, and omega 1 and omega 2 be the dispersive powers between the two wavelengths for which combination is to be achromatized. మనం రెండు లెన్సులు తీసుకున్నాం. ఇదిగోండి, ఇది కాన్వెక్స్ లెన్స్, ఇంకోటి ఏంటి? ఇది కాన్కేవ్ లెన్స్. ఇదేమో ఏంటన్నమాట? కాన్వెక్స్ లెన్స్, ఇది కాన్కేవ్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ ఎంత అనుకున్నాం? f1 అనుకున్నాం. కాన్కేవ్ లెన్స్ ఎంత అనుకున్నాం? f2 అనుకున్నాం. దీని యొక్క డిస్పర్సివ్ పవర్ ఎంత అనుకున్నాం? ఒమేగా అనుకున్నాం. దీని యొక్క డిస్పర్సివ్ పవర్ ఎంత అనుకున్నాం? ఒమేగా 2 అనుకున్నాం. లెట్ f1 and f2 be the focal lengths of the two lenses in contact. అంటే మనం చెప్పేది రెండు లెన్సులు కాంటాక్ట్ లో ఉన్నప్పుడు, ఫస్ట్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ f1, సెకండ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ f2. ఒమేగా 1, ఒమేగా 2 వాటి యొక్క డిస్పర్సివ్ పవర్స్ అనుకుంటే కనుక, ఇఫ్ f be the focal length of the combination అంటే ఏంటి? టూ లెన్సెస్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఆ రిజల్టెంట్ ఫోకల్ లెంత్ f అన్నమాట. ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంబినేషన్ అంటే ఆ రెండు లెన్సులు తీసుకున్నప్పుడు రిజల్టెంట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంబినేషన్ క్యాపిటల్ F అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనం ఫస్ట్ ఇయర్ లో కూడా, ఇంటర్మీడియట్ లో కూడా చదువుకున్నాం. రెండు లెన్సులు కనుక ఫస్ట్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ f1, సెకండ్ లెగ్ ఫోకల్ లెంత్ f2, టూ లెన్సెస్ కనుక కాంటాక్ట్ లో ఉంటే రిజల్టెంట్ ఫోకల్ లెంత్ ఎంత అంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 మైనస్ 1/f2. అలా కాకుండా రెండు లెన్సులు సపరేట్ చేయబడి ఉన్నాయి అనుకో, అప్పుడు 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2 మైనస్ d/f1f2 మైనస్ d/f1. అంటే ఆ రెండు లెన్సుల మధ్య డిస్టెన్స్ d అని అనుకున్నాం అనుకోండి, మైనస్ d/f1f2 వస్తాం అన్నమాట. నెక్స్ట్ టైం రాస్తాం ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేసాం? ఇక్కడ టూ లెన్సెస్ కాంటాక్ట్ లో ఉన్నాయి. టూ లెన్సులు కాంటాక్ట్ లో ఉన్నప్పుడు రిజల్టెంట్ ఫోకల్ లెంత్ 1/f ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1/f1 ప్లస్ 1/f2 అది రాసాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం మనం? చేంజ్ ఇన్ 1/f. చేంజ్ అనగానే ఫిజికల్ గా మనం ఏం చెప్తాం ఫిజిక్స్ లో? చేంజ్ అంటే డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అంటే టోటల్ మొత్తం చేంజ్ కట్టాలి మనం. అంటే 1/f లో చేంజ్ కావాలి. 1/f లో చేంజ్ కావాలంటే మనం ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి. ద చేంజ్ ఇన్ 1/f చూస్తుంది, కర్సర్ కనిపిస్తుందా? The change in 1/f can be obtained. The change in 1/f can be obtained by differentiating equation above equation. By differentiating the above equation. Above equation అంటే ఏంటి? ఇది. The change in 1/f can be obtained by differentiating the above equation. ఈ ఈక్వేషన్ మనం డిఫరెన్షియేట్ చేస్తే చేంజ్ ఇన్ 1/f వస్తుంది. ఇదిగోండి, LHS ఎంత ఉంది? క్యాపిటల్ 1/f అంటే d of 1/f is equal to రైట్ హ్యాండ్ సైడ్ d of 1/f1 ప్లస్ d of 1/f2. అంటే పైదాన్ని డిఫరెన్షియేట్ చేసాం. d of 1/f is equal to d of 1/f1 plus d of 1/f2 ఫ్రమ్ ఈక్వేషన్ 3 అంటే లాస్ట్ దాంట్లో చెప్పుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఏంటిది? ఈక్వేషన్ 3 లో d of 1/f అంటే ఎంత మనకి? ఒమేగా బై ఎఫ్. ఇది గుర్తుంచుకోమని చెప్పాను. d of 1/f అంటే ఒమేగా బై ఎఫ్. మరి d of 1/f1 అనుకో, అప్పుడు ఏమొస్తుంది? ఒమేగా 1/f1. ఎందుకంటే ఇక్కడ డిస్పర్సివ్ పవర్ ఒమేగా 1 f1 కాబట్టి ఒమేగా 1/f1. ఎందుకంటే d of 1/f అంటే ఒమేగా బై ఎఫ్. ఈక్వేషన్ 3 ప్రకారం d of 1/f1 అంటే ఒమేగా 1/f1. అలాగే d of 1/f2 అంటే ఏం రాసుకోవచ్చు మనం? ఒమేగా 2/f2. d of 1/f2 అంటే ఎంత? ఒమేగా 2/f2. ఇక్కడ ఒమేగా 2 డిస్పర్సివ్ పవర్, f2 ఫోకల్ లెంత్ అంటే ఒమేగా 2/f2 అన్నమాట. దేర్ఫోర్ దీన్ని ఈ రెండింటిని తీసుకొచ్చి మనం ఏం చేద్దాం? ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే d of 1/f is equal to d of 1/f1 plus d of 1/f2. Therefore d of 1/f is equal to d of 1/f1 అంటే ఏం రాయొచ్చు మనం? ఒమేగా 1/f1. ఒమేగా 1/f1 ప్లస్ d of 1/f2 అంటే ఏం రాసుకోవచ్చు? ఒమేగా 2/f2. d of 1/f2 అంటే ఎంత అన్నమాట? ఒమేగా 2/f2. మనకి ఏమొచ్చింది ఇప్పుడు? d of 1/f is equal to ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2 వచ్చింది. చూడండి, ఫర్ అన్ అక్రోమాటిక్ కాంబినేషన్ f and hence 1/f should not change with color. మనం ఈ కాంబినేషన్ ఎలా తీసుకున్నాం? ఫోకల్ లెంత్ అనేది కానీ 1/f కానీ డస్ నాట్ చేంజ్ విత్ కలర్ అని మనం చెప్పుకున్నాం, ముందే చెప్పాం. చూడండి, ఫర్ అన్ అక్రోమాటిక్ డబులెట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఆల్ కలర్స్ కమ్ టు ఫోకస్ ఎట్ వన్ పాయింట్.
అన్ని కలర్స్ ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతాయి. అంటే ఆల్ కలర్స్ హ్యావ్ ఏంటి సేమ్ ఫోకల్ లెంత్. అన్ని కలర్స్ కి ఒకే ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ ఎంత కాన్స్టెంట్ గా ఉంటది. మరి ఫోకల్ లెంత్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఎఫ్ అనేది 1/f కూడా కాన్స్టెంట్ కదా. మరి కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు d/1/f. d అంటే ఏంటి డిఫరెన్షియేషన్ అంటే చేంజ్ ఆఫ్ 1/f ఉంటుందా ఉండదు. అంటే d ఆఫ్ 1/f ఎంత 0. ఫోకల్ లెంత్ అనేది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి ఎఫ్ మారదు. అండ్ హెన్స్ 1/f కూడా కలర్ తో పాటు చేంజ్ అవ్వదు. అప్పుడు చేంజ్ ఇన్ 1/f ఎంత 0. అంటే d ఆఫ్ 1/f వాల్యూ ఏమైపోయింది ఇప్పుడు 0 అయిపోయింది. ఈ వాల్యూ 0 చేసాం అనుకోండి. therefore ఏం మిగులుతుంది మనకి ω1/f1 ప్లస్ ω2/f2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ω1/f1 ప్లస్ ω2/f2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి 0 అయింది. దీన్నే ఈ కాంబినేషన్ అక్రోమాటిక్ కాంబినేషన్ అంటారు. ఈ రిలేషన్ అంటే ఇది మనకి మినిమైజ్ చేయాలంటే ఈ కాంబినేషన్ ఉండాలి. ω1/f1 ప్లస్ ω2/f2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాయొచ్చు కింద ఎలా రాయొచ్చు చూడండి ఒకసారి పేపర్ మీద రాసుకోండి మీకు అర్థమవుతుంది. ఒకసారి పేపర్ మీద రాసుకోండి. ω1/f1 ప్లస్ ω2/f2 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అంటే ω1/f1 ఈజ్ ఈక్వల్ టు తీసుకెళ్ళాం అనుకో, ఈ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది మైనస్ ω2/f2. అంటే ω1/f1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ω2/f2 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం f1 అవతలకి ω2 ఎక్కువ తీసుకొచ్చేయండి. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళగానే f1 ఏమో రైట్ హ్యాండ్ సైడ్ కి ω2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేయండి. అప్పుడు ఏం మిగులుతుంది f1/f2 ఈజ్ ఈక్వల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లేదా ω1/ω2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ f1/f2 వస్తుంది. ω1/ω2 మైనస్ f1/f2 అంటే అర్థం ఏంటి f1/f2 ఈజ్ ఈక్వల్ టు ఎంత మైనస్ ω1/ω2. మీరు పేపర్ మీద రాసి చూసుకోండి మీకు అర్థం అవుతుంది. అంటే ఏంటన్నమాట మన కాంబినేషన్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఏమవుతుంది రేషియో ఆఫ్ ద focal length of the two lenses. The ratio of the focal length of the two lenses in an achromatic doublet is given by f1/f2 is equal to minus ω1/ω2. The ratio of focal lengths of two lenses in an achromatic doublet. The ratio of focal lengths of two lenses in a chromatic doublet is given by f1/f2 is equal to minus ω1/ω2. అంటే f1/f2 రేషియో దేనికి సమానమైంది డిస్పర్సివ్ పవర్ యొక్క రేషియోకి ఈక్వల్ అయింది. ఇది కనుక సాటిస్ఫై ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ లెన్స్లు ఏమవుతాయి అనమాట. ఆ కాంబినేషన్ మనకి ఏం జరుగుద్ది క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేస్తాం. అంటే మనం టూ లెన్సెస్ కాంటాక్ట్ ఉంచి మనం ఏం చేసాం క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేసాం. అంటే టూ లెన్స్లు కాంటాక్ట్ ఉంచి అన్ని కలర్స్ ఒకసారి ఫోకస్ అయ్యేది చేసి ఫోకల్ లెంత్ కాన్స్టెంట్ గా ఉండేది చేసి మనం ఏం చేసాం అనమాట క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేయగలిగాం. ఇదిగోండి దానికి కాంబినేషన్ ఆ లెన్స్ ఎలా తీసుకుంటారో డయాగ్రామ్ చూడండి. ఇదిగోండి దీని ఏమంటారు ఈ లెన్స్ ఏమంటారు కాన్వెక్స్ లెన్స్ అంటారు. ఈ లెన్స్ ఏమంటారు కాన్కేవ్ లెన్స్ అంటారు. రెండుట్లో కాంటాక్ట్ కలిపాం కాబట్టి కాంటాక్ట్ లో కనిపిస్తున్నాము. రెండు లెన్స్లు కాంటాక్ట్. ఈ కాంబినేషన్ ఏమంటారు అక్రోమాటిక్ కాంబినేషన్ అనిపిస్తారు. ఈ కాంబినేషన్ ఏమంటారు అక్రోమాటిక్. దీని ఫోకల్ లెంత్ f1 దీని ఫోకల్ లెంత్ f2 ω1 ω2. ఓకేనా